శ్రీపీఠం ఇది శ్రీ అనేటువంటి ఒక అక్షరంలో సాహిశ్రీరమృతా శతాం అంటే అమ్మవారిని ఒక్క అక్షరంలో మనం పిలవాలి అనుకుంటే శ్రీ అనేటువంటి ఒక అక్షరంతో పిలిచారట. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. బ్రహ్మ అనే దానికి ఓం అనే అక్షరంతో నామంతో పలకరిస్తే బ్రహ్మని ఓం అంటే అమ్మని శ్రీ అనే అక్షరంతో పిలిచారట. అమ్మకు శ్రీ అనే అక్షరాన్ని పెట్టారట. ఎందుకు అలా పెట్టారు? బ్రహ్మకు ఓం అన్నారు. ఆ ఓం అనేది మనకు తెలుసు, అకార ఉకార మకారమని. ఆ అన్నప్పుడు సృష్టి, నోరు తెరుచుకోవడం. ఊ అంటే ఇలాగ పెదవులు రెండు కలుస్తుంది, గాలి బయటకు వస్తుంది, అది స్థితి. అన్నప్పుడు రెండు పెదవులు మూసుకుంటుంది, లయమైపోతుంది. అక్కడ లయకారకమైనటువంటి మకారము, లయకారణం అంటాం. అందుకనే ఒక రాగము, ఒక సంగీతంలో కూడా శృతి లయ అని అంటారు కదా. లయ అనంటే చివరి పదము ఎక్కడైతే కల్మినేట్ అవుతుందో అక్కడ మొత్తం శాంతి అయిపోతుంది అనమాట. అన్నీ అక్కడ కల్మినేషన్. ఎలాగా? మహాగణపతి ఏదైతే ఉందో అది లయం, అది కరెక్ట్గా ల్యాండ్ అవ్వాలి, అక్కడ కల్మినేట్ అవ్వాలి. లేకపోతే మహాగణపతి అన్నామనుకోండి, అది వేరే రకంగా ఉంటుంది. కాబట్టి కీర్తన అనేటప్పటికీ ఆ నియమం ఉంటుంది, ఆ రాగ నియమం ఉంటుంది, ఆ స్వర నియమం ఉంటుంది. దానికేంటి? శృతి లయ. శృతి అనేటువంటిది మన యొక్క కంఠం నుంచి వెలువడే అక్షరాలు ఒకే మంచిగా పేర్చినట్టుగా ఒక అర్థవంతంగా రావడం, ఎగుడు దిగుళ్ళుగా ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా రావడం కాదు. శృతి చేయడం అని అంటే ఈ మన స్వరం నుంచి, మన గొంతు నుంచి, మన గొంతుని పెకలించుకుంటూ బయటకు వచ్చే అక్షరము, అది రాగములో, ఒక తాళములో, ఒక అందంగా ఒక పారామీటర్లు అలా సెట్ చేయడం అనేది శృతి అంటారు. అది లయం అంటే ఆ శృతిబద్ధమైనటువంటి ఆ వాక్యాలన్నీ కూడా ఆ రాగము ఇది వ్యక్తమవుతూ ఆఖరికి కల్మినేట్ అవ్వడం. ఎక్కడైతే పుడుతుందో పుట్టింది అలాగా మెయింటైన్ అవుతూ అక్కడ కల్మినేట్ అవ్వడం, దీన్నే శృతి లయము అంటారు. అందుకే దాన్ని మహాగణపతి అంటే ఎక్కడ లేపాలి, ఎక్కడ స్వరాన్ని తగ్గించాలి, ఎక్కడ దాన్ని గమకం పాడాలి, ఎక్కడ దాన్ని ఏ రకంగా అందంగా మలచాలి అనేటువంటిదంతా కూడా ఈ రాగాలు నేర్పుతాయి. సంగీతం అనేది మనకు నేర్పుతుంది. ఆ రకంగా లయము అనేటువంటిది అనే మకారం, ఊ అనేది స్థితి, ఆ అనేది సృష్టి. సృష్టి, స్థితి, లయము మూడు కలిసిందే ప్రణవం. అకార ఉకార మకారం. ఓ ఆ ఓం అని మనం అన్నాము అని అంటే ఒక్కసారి దాంట్లో సృష్టి స్థితి లయాలన్నీ వచ్చేస్తున్నాయి ఒక్క అక్షరంలో. ఇది కనిపెట్టింది కాదు, ఇది ఉన్నది. ఇది ఎవరో రాసింది కాదు, ఇది సృష్టిలో ఉన్నది. అందుకనే సూర్యుడి గోళంలో కూడా నాసా లాంటి వాళ్ళు తీసుకొచ్చి మన ముందు పెట్టారు. అక్కడ ఓం అనేటువంటి ఆ శబ్దము ధ్వనిస్తూ ఉంటుందట. అలాగనే సూర్యుడికి చాలా దూరంగా ఉన్నటువంటి శని గ్రహంలో కూడా ఓం అనేది ధ్వనిస్తూ ఉంటుంది. అంటే అన్ని గ్రహాల్లో ఓంకారం ధ్వనిస్తుంది. గ్రహాల్లోనే కాదు, మొత్తం గోళకాల్లో ఓంకారం ధ్వనిస్తుంది. గోళకాల్లోనే కాదు, ఆకాశంలోనే కాదు, వాయువులోనే కాదు, జలంలోనే కాదు, అగ్ని, జలము, భూమి, సముద్రము లోపలికి వెళ్ళిపోయామనంటే అక్కడ చూస్తే అని ఒక గంభీరమైన శబ్దం ఉంటుంది. ఓం అంతదాకెందుకు, మనం చెవులు మూసుకొని లోపల వినగలిగితే మన శరీరంలోనే ఆ శబ్దం ఉంది, ప్రణవం తాండవం చేస్తూ ఉంటుంది. ఆ శబ్దం ఆగిపోతే అవయవాలన్నీ చచ్చిపోతాయి, మొత్తం అన్నీ పడిపోతాయి. ఆ శబ్దము ఆడుతున్నంతసేపే లోపల విన్యాసం, ఈ తాండవం. కాబట్టి ఆ సకల శబ్దాలకి, సకల రాగాలకి, సకలమైనటువంటి వాంగ్మయాలకి మూలం ఏంటంటే ఓ.
ఆ ఓం అనేటువంటి దాన్ని, ప్రణవాన్ని బ్రహ్మ అన్నారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఆ ప్రణవాన్ని బ్రహ్మగా చెప్పారు మన వాళ్ళు. అయితే అమ్మకి ఏ అక్షరం పెట్టారంటే ఒకే అక్షరం పెట్టారు, శ్రీ అని. సాహి శ్రీరమృతా సతాం. బ్రహ్మకు ఓం అన్నారు, అమ్మకు శ్రీ అన్నారు. అసలు ఎంత అద్భుతమైనటువంటి మన ఋషుల యొక్క దర్శనం చూడండి. శ్రీ అనే అక్షరం ఏమిటి అని అంటే, ఇందులో ఎన్ని అక్షరాలు కలుస్తున్నాయో మీరు చూడండి. ముందు శ్రీ రాసినప్పుడు ష అని మెలిక శాల రాస్తాం. రాసి పైన ఎలాగా దీర్ఘం పెడతాం, గుడి దీర్ఘము అంటారు, అంటే సి అని పెడతాం. కింద రేప అంటే ఒక అర్ధచంద్రాకారంలో ఒక గీత గీస్తాం తెలుగులో. సో తెలుగులో మనం గమనిస్తే షకారము, పైన ఈకారము గుడి దీర్ఘము, కింద రేప రకారము, అంటే 3 అక్షరాలు వాడాం. ఏమిటండి 3 ఎందుకు వాడారు అని అంటే, అక్కడ అకార ఉకార మకారం ఎలాగైతే వాడారో ఇక్కడ షకారము ఈకారము రేప అనే 3 వాడారు. రేప అంటే రకారము. శ్రీ అనే దాంట్లో రీ, ఆ రీలో అర్రని పలుకుతున్నాం, ఆ రేప అది రకారం కాబట్టి అది ఏంటనంటే రమా, అంటే లక్ష్మీదేవి అట. కింద అర్ధచంద్రాకారంలో గీసినటువంటి గీత రేప, దాన్ని లక్ష్మిగా చెప్తారు. ఈ షా అని రాశాం కదా తెలుగులో, ఆ షా అని రాసినటువంటి అక్షరము శర్వాణి, అంటే సరస్వతీదేవి అట. ఈ పైన ఈ అని రాశామే అది ఈశ్వరి. ఈ అనే అక్షరం ఈశ్వరి, అంటే లక్ష్మి, సరస్వతి, ఈశ్వరి. అలాగనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా, త్రిమూర్త్యాత్మక స్వరూపంగా, సృష్టి స్థితి లయ కారకులుగా మనం దాన్ని మన పురాణాలు చెబితే, ఇక్కడ లక్ష్మి, సరస్వతి, ఈశ్వరి అనేటువంటి రూపాలతో మనకు వ్యక్తం చేస్తున్నారు అన్నమాట. కాబట్టి అక్కడ ఆ ముగ్గురు కలిస్తే బ్రహ్మ అయితే, ఇక్కడ ఈ ముగ్గురిని కలిపితే అమ్మ అవుతుంది. అమ్మ అనేటువంటి ఆ మహాతత్వంలో, మహాశక్తి స్వరూపంలో లక్ష్మి ఉంది, సరస్వతి ఉంది, పార్వతి ఉంది, ఈశ్వరి ఉంది. కాబట్టి ఈ మూడింటిని కలిపితేనే అమ్మ. మూడింటిని వెడగొట్టి లక్ష్మీదేవే అమ్మ, సరస్వతీదేవే అమ్మ, ఈశ్వరి అమ్మ అని అంటే కుదరదది. బ్రహ్మ అనేటువంటి ఆ స్థితిలో, అంటే బ్రాహ్మీ స్థితిలో బ్రహ్మ కానీ, విష్ణువు కానీ, ఈశ్వరుడు కానీ ముగ్గురు ఏకమై ఉన్నటువంటి ఆ అఖండ స్థితినే బ్రాహ్మీ స్థితి అంటాం. అందుకనే మనకు పిల్లలకి నేర్పేటప్పుడు కూడా గురువు యొక్క ఒక శ్లోకం ఉంది. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని మనం నేర్పుతాం. అంటే గురువే బ్రహ్మగా, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు, ఆఖరికి గురువే సాక్షాత్తు ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండే పరబ్రహ్మ తత్వము కూడా గురువే అని మనం గురువుని అన్ని కోణాల్లో దర్శించి ఆయనకి నమస్కరిస్తాం. అలాగనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అఖండమైనటువంటి స్థితిని బ్రాహ్మీ స్థితి, బ్రహ్మతత్వంగా ఎలా చెబుతామో, ఇక్కడ అమ్మ యొక్క తత్వంలో అటు పార్వతి, అటు లక్ష్మి, అటు సరస్వతి ముగ్గురు అంతర్లీనమై కలిసిపోయి అమ్మగా ప్రకాశిస్తున్నారు. అంటే ఎవరయ్యా అమ్మ అనంటే, ఇక్కడ ఇంకొంత మనం అడుగు వేసి మంత్ర రూపంలోకి వెళితే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి. మనం చెప్పుకున్నాం గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో. జ్ఞానము అనంటే సరస్వతి స్వరూపము, ఇచ్ఛ అనంటే అది లక్ష్మీ స్వరూపము, క్రియా అనంటే అది మహాశక్తి స్వరూపము, శక్తి స్వరూపము. శక్తి లేనిదే క్రియ జరగదు, శక్తి లేకపోతే క్రియ జరగదు. లోపల సంకల్పము రావాలి, నాకు ఒక ఇచ్ఛ కలగాలి అని అంటే అక్కడ ఆ లక్ష్మి కటాక్షం ఉండాలి, లేకపోతే వాడికి కలగదు. అలాగే జ్ఞానము, సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోతే జ్ఞానము కూడా వాడిలో ఉండదు. కాబట్టి జ్ఞానశక్తి స్వరూపము, ఇచ్ఛాశక్తి స్వరూపము, అలాగనే క్రియాశక్తి స్వరూపము, ఈ 3 శక్తులు కలిస్తే అది మహాశక్తి స్వరూపం. అలాంటి మహాశక్తి యాగాన్ని ఒక యాగ రూపంలో ఇక్కడ శ్రీపీఠంలో మనం 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ 100 కోట్ల కుంకుమార్చన చేస్తున్నాం. అంటే
అట్లీస్ట్ చెయ్యగా ఖచ్చితంగా మనం 1000 కోట్లు పూర్తి చేసేటప్పటికి ఎంతమందిలో ఆ అవగాహన పెరిగి అమ్మకు వాళ్ళు ఎంత చేరువవుతారో చెప్పలేను. కానీ తప్పకుండా ఒక నియమబద్ధంగా దానికి అంకిత భావంతో అలా అకుంఠిత దీక్షతో ప్రతి ఏడాది ఇక్కడికి విచ్చేసే ప్రతి స్త్రీమూర్తి అలాగ ఆచరిస్తూ తరించాలి, దానికి చేరువవ్వాలని ఒక సంకల్పానికి వేదిక ఈ శ్రీపీఠం. అందుకని దీనికి శ్రీ అనే పేరుతో పీఠంగా పెట్టాం. ఆ శ్రీ అనంటే ఒక మహాశక్తి స్వరూపమే ఇక్కడ పీఠంలో కొలువు తీరి ఉంది. దాన్నే మనం ఐశ్వర్యాంబిక అనే రూపంతో పిలుస్తున్నాం.